ఉదయకాలపు స్తుతి ఆరాధన నీ స్థితిని మార్చేస్తుంది. నీవు కలిగి ఉన్న ప్రతి పరిస్థితి మారాలన్నా, నీవు కలిగి ఉన్న నీ యొక్క ఆర్థిక అవసరత, అనారోగ్య అవసరత, ఆధ్యాత్మిక అవసరత తీర్చబడాలి అన్న ప్రార్థన ఒక్కటే మార్గము. మనం వెళ్ళలేని ప్లేసెస్ ఉంటాయి, మనం చేయలేని పనులు ఉంటాయి, కానీ ప్రార్థన వెళ్ళలేని, ప్రార్థన చేరలేని చోటు అంటూ లేదు. ప్రార్థన సరాసరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాలను ఆశ్రయిస్తుంది. కనుక తప్పక నీ జీవితంలో మొదటి స్థానం ప్రార్థనకిస్తే దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాల మీద నిలబెడతాడు. నీ స్థితిని మార్చి, నీ పరిస్థితులను మార్చి, నీకు నూతనమైన రోజులను, నూతనమైన ఆర్థిక అవసరతల యొక్క మార్గాలను తెరుస్తారు. కనుక తప్పక ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన యందు బలపడండి. ప్రార్థన సరాసరి నేరుగా ప్రభు యొద్దకే చేరుతుంది. దానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా అది తప్పక తను చేరవలసిన చోటుకు చేరుతుంది, తేవలసిన సమాధానాన్ని తెస్తుంది, నీకు కావలసిన అద్భుతమైన మార్గాలను తెరుస్తుంది. కనుక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధునైన ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, గొప్ప కార్యం చేయువాడా, మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడైన మీ ప్రేమ పాదములను పట్టుకొని బ్రతమాలుచున్నాము. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు మహోన్నతుడవు, మహాగణుడవు, అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడుగు తండ్రివి, సమాధాన అధిపతివి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి నిత్యము నా ఎడల కృపను చూపుతున్న దేవుడు, నీ పవిత్రమైన ప్రేమ పాదములను పట్టుకొని బ్రతమాలుచున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. నీ మహోన్నతమైన శక్తి నా మీద కుమ్మరించని దేవా. నా యందు మంచితనము ఏదీ లేదు, నా యందు గొప్పతనము ఏదీ లేదు. నేను కేవలం ఈరోజు బ్రతికి ఉన్నాను అంటే అది మీ కృప, అది మీ దయ, మీ యొక్క ప్రత్యేకమైన ప్రేమ. ఆ ప్రేమను బట్టే నేను ఇంకను బ్రతుకుచున్నాను ప్రభువా. నా బ్రతుకులో అయ్యా మీ సహాయం నాకు ఎంతో అవసరమై ఉన్నది. అయ్యా మీరిచ్చిన బ్రతికే ప్రభువా ఇది. కనుక మీరు జ్ఞాపకం చేసుకొని ఈరోజు నేను కలిగి ఉన్న ప్రతి పరిస్థితిని మార్చండి. అది బలహీనమైన పరిస్థితి అయినా, ఆర్థికంగా అయ్యా ఇబ్బంది పడుతున్న వారి పరిస్థితులను మార్చండి. ఆర్థికంగా స్కూల్ ఫీజు కట్టుకోలేక, కాలేజ్ ఫీజు కట్టుకోలేక, హోమ్ రెంట్స్ కట్టుకోలేక, అయ్యా బలహీనతతో తండ్రి ట్యాబ్లెట్స్కి డబ్బులు లేక, తినడానికి సరి అయిన తండ్రి వెసులుబాటు లేక, బాధతో, ఇబ్బందితో, ఇరుకుతో ఉంటున్న వాడిని దర్శించండి. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకొని ఆయా పవిత్రమైన నీ హృదయంతో అయా తండ్రి ప్రతి బిడ్డకు నూతనమైన మార్గాలను తెరవండి. ఆ స్థితులను మార్చండి. ఆర్థికంగా ఇబ్బందులను మార్చండి. అయా ఇల్లు కొనుక్కోవాలనుకునే ఆశగానే మిగిలిపోతుంది. వారి యొక్క అవసరతను మార్చండి. అదేవిధంగా ఆధ్యాత్మిక అవసరతలను తీర్చండి. అయా అనారోగ్య అవసరతలను తీర్చండి. చాలామంది మంచాలకు పరిమితమై బహువేదనతో, రోదనతో ఉంటున్నారు. బలహీనతతో, గలిబిలితో ఉంటున్నారు. అయా బలహీనతను తండ్రి తట్టుకోలేక చాలామంది తండ్రి యేసయ్యా అయా వారు చెడు తలంపులను తలస్తూ ఉన్నాడు. సాతాను వారి హృదయంలో ఇక ఏం చేస్తావు, ఇక నీ రోగం పోదు, నీ బలహీనత తొలగదు, చనిపో అని చెప్పేసి చెడ్డ ఆలోచనలను కలిగిస్తున్నాడు. ఇటువంటి దురాత్మ శక్తులను లయపరచండి. ఆర్థికంగా ప్రతి ఒక్కరిని బలపరచండి. ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరిని స్థిరపరచండి. నూతనమైన నీ వాక్యపు శక్తి ప్రతి బిడ్డ జీవితంలో తెరువమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలము తండ్రి నీ పాద చెంత వచ్చి అయా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డ యొక్క స్థితిని ఈరోజు మార్చండి. అయ్యా ఇన్ని రోజులు గర్భఫలం లేక ఉన్నారేమో, యేసు నామములో గర్భఫలము దయచేయండి. ఉద్యోగాలు లేకుండా వారి యొక్క స్థితి అయ్యా తండ్రి ఉద్యోగాల చేత నింపండి ప్రభువా. అయా బలహీనతలో ఉన్న వారి స్థితిని బలముగా మార్చండి ప్రభువా. ఆర్థికంగా చితికిపోయి ఉన్నవారిని ఆర్థిక అభివృద్ధిని దయచేయండి ప్రభువా. ఆధ్యాత్మికంగా లోతుల్లో తండ్రి యేసయ్యా, ఇదిగో తండ్రి యేసయ్యా
ఇదిగో పాదాల మట్టుకే ఉన్న వారిని తండ్రి, మోకాల మట్టుకే విశ్వాసం కలిగి ఉన్నవారు, నడుము వరకు విశ్వాసం కలిగి ఉన్నవాడిని ఈదలేనంతగా మీరు అభిషేకించుమని ప్రార్థిస్తున్నాను. దినదినము నూతనమైన అభిషేకపు వరాలు ప్రతి బిడ్డ పైన తండ్రి యేసయ్య కుమ్మరించి నూతనమైన మార్గాలను తెరవమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఈ ఉదయకాలం నీ ఆత్మ అభిషేకం దయచేయండి. ఈరోజు మొత్తం మీరు తోడై నడిపించండి. ప్రతి బిడ్డకు కావలసిన తండ్రి దినదిన ఆహారాన్ని, అనుదిన ఆహారాన్ని దయచేయండి. సహాయం చేయి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీ చేతి నీడలో కప్పి అయా దాచి నీ కృప చొప్పున బలపరచుమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు చీకటిగా కనిపిస్తున్న కొన్ని దినాలు రాబోయే దినాలలో అది మేలుకరమైన ఉద్దేశాలని తండ్రి రోమాపత్రిక 8:28 మీరు చెప్పినట్లుగా అయ్యా ఏది మీరైతే ఇప్పుడు జరిగిస్తున్నారో అవన్నీ నాకు మేలు కలుగుటకే అని చెప్పేసి విశ్వాసంతో బలహీనతలో తండ్రి పడిపోకుండా అయ్యా బలపరచుమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. వేవేల కోట్ల కొలది దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములు చేయబడుతున్న మీరు అయా నా కొరకు ఈ భూమికి దిగి వచ్చి నీ ప్రాణాన్ని త్యాగం చేసి నన్ను బ్రతికించి మీరు బలైపోయారు ప్రభువా. మీకు స్తోత్రములు. నన్ను బ్రతికించుటకు, నన్ను ప్రేమించుటకు మీరు చూపిస్తున్న ఆ ప్రేమను బట్టి, త్యాగాన్ని బట్టి, దయను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు అయ్యా తండ్రి. ఇదిగో నా హృదయంలో మిమ్మల్ని స్థాపించుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఏ ఆశ అయా నీ స్థానాన్ని తీసుకోవడానికి వీల్లేదు అయా. నా హృదయంలో మొదటి స్థానం నీకు ఇస్తే అయా, నా ఉదయంలో మొదటి స్థానం నీకు ఇస్తే అయా, ప్రతి విషయంలో మొదటి స్థానాన్ని మీకు ఇస్తే మీరు తప్పక దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, మా పట్ల గొప్ప కార్యాలను జరిగిస్తారు. ఇదే మేము చేయలేకపోతున్నాం. దయచేసి మన్నించండి. ప్రార్థన యందు బలపరచండి, ప్రార్థన యందు స్థిరపరచండి, ప్రార్థన యందు మాకు కావలసిన నూతనమైన మార్గాలను తెరవండి అయ్యా. మీకు స్తోత్రములు 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 అయ్యా. మీ యొక్క కృపను బట్టి నన్ను దీవించండి, బలపరచండి, తోడై నడిపించండి అయ్యా. బలహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు నీవే కదయ్యా. ఉదయకాలం మమ్మల్ని దీవించి మా చేయి పట్టి నడిపించండి. ఏ బిడ్డ తండ్రి ఆయా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ఏ బిడ్డ బలహీనతలో చిక్కుకొనకుండా, బలహీనతలో సాతాను చేతి క్రింద నలిగిపోకుండా తండ్రి యేసయ్యా ఇదిగో డ్రగ్స్కి అలవాటు కాకుండా, సెల్ ఫోన్స్కి బానిసలు అయిపోకుండా అయ్యా తండ్రి ఇదిగో తండ్రి మీ వాక్యానికి బానిసలు అవుటకు, మీ యొక్క ప్రార్థనకు బానిసలు అవుటకు నేర్పించుమని అయ్యి యవ్వనంలో ప్రతి బిడ్డను బలపరిచి స్థిరపరచుమని నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని వారికి కావలసిన నూతనమైన మార్గాలు తెరవబోతున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ పరిశుద్ధ పాదాల చింత సమర్పించి అయ్యా మేము ప్రార్థించినంత పొందుకొని ఉన్నామని నమ్ముచు పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.